మా ఫ్రెండ్స్ కోరిక మేరకు ఎగ్జామ్స్ టైంలో తీసిన వీడియో రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్లోడ్ చేయాల్సి వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి. సో ఈరోజు వీడియో వచ్చేసి చేయకపోతే ఇదే గైస్ నా లైఫ్లో అకాడమిక్స్లో లాస్ట్ ఎగ్జామ్. సిన్సియర్గా చదువుకుంటున్నారు, నేను వచ్చి డిస్టర్బ్ చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించాలి అని అనుకుంటున్నాను అని అంటే, అసలు చీటింగ్ చేయడం ఎలా అని ఇట్లా ఎక్స్పర్ట్స్ ఉన్నారు గైస్ మా క్లాస్లో. సో ఆ చీటింగ్ చేయడం ఎలా అని నేర్చుకోండి మీరు ఈ వీడియో నుంచి. అండ్ ఇది లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి నేను క్యాప్చర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎగ్జామ్ నేమ్ క్యాప్చర్ చేయలేం కానీ చీటింగ్ స్కిల్స్, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయినారు ముందు, ఇప్పుడు ఎలా రాస్తారు, అవన్నీ వాళ్ళు మీకు టిప్స్ ఇవ్వబోతున్నారు. సో వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఆ టిప్స్ చూడడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనారెడ్డి. సో ఈరోజు వచ్చేటప్పుడు ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది. ప్రతి సెమ్కి నాకు ఇట్లా ఆనవాయితీలు లాగుంటాయి. అదేంటంటే, అది చెప్పాలంటే ఇప్పుడు ఇది ఫోన్ ఒకరి చేతిలో ఉండాలి. పట్టుకో. ఏమైందో తెలుసా? చెప్పరా. నేను మా ఇంటి నుంచి వస్తున్నా గైస్ బస్లో. ఏమైందంటే, ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఏమైంది తెలుసా, మా బస్ ఇట్లా వస్తుంది. మా బస్ పక్కన ఇంకొక బస్ ఇట్లా వస్తుంది గైస్. మా బస్ కరెక్ట్గానే పోతుంది. ఈ బస్ ఇట్లా వచ్చింది, ఇట్లా పడుతుంది, కానీ ఏం కాలేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బ్రతికినా, లేకపోతే ఈరోజు చచ్చిపోతుండే గైస్. నా వీడియోస్ మీరు చూడకపోతుండే. సో ఆ టిప్స్ ఏంటో, చీటింగ్ టిప్స్, ఐ విల్ షో యూ. కమ్ లెట్స్ గో. ఈరోజు ఎగ్జామ్ పెట్టుకొని నిన్న మొన్న 2 days మొత్తం చాటింగ్ ఆ గ్రూప్లో. ఎట్లా తెలుసా, చదువు గురించి ఒక్కళ్ళు కూడా మెసేజ్ చేయలేరు గైస్. ఈరోజు సిగ్నేచర్ డే ఉంది దాంతోపాటు. సో ఏం డ్రెస్ వేసుకుంటారు, మూవీకి వెళ్దామా, రేపు 19th, రేపు ఏముంది, హ్యాపీ డేస్ మూవీ ఉంది, రిలీజ్ వెళ్దామా, మొత్తం ఈ ప్లాన్లు అయినాయి. మొన్న అవుట్ఫిట్ గురించి ప్లాన్స్ అయిపోయినాయి. అండ్ నిన్న వచ్చేసి, అరే ఏ యూనిట్ చదవాలి, ఏ యూనిట్లో నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి, అవి రాసుకొని పెట్టుకుంటా. సో ఇప్పుడు కొంతమంది చిట్స్ రాసిర్రు, వాళ్ళ మొహాలు వాళ్ళ అవన్నీ చూపించవద్దు. సో ఎలా రాశారు నేను మీకు చిట్స్ చూపిస్తా. చిట్స్ ఇస్తావా, మొహం చూపియాలనా? చిట్స్ ఇస్తావా, ఫేస్ చూపియాలనా? చెప్పు. ఎంత చీప్గా చీప్ పేపర్స్లో రాసిర్రు గైస్. పట్టు. అంత పెద్ద పెద్ద చిట్టి ఎవరైనా ఇంత పెద్ద గైస్, ఇది ఫ్లాప్. పక్క దొరుకుతుంది. దొరకదు. మస్తు సార్లు పెట్టింది గైస్, ఇప్పటికి ఒక్కసారి కూడా దొరకలేదు. ఫోన్లు పెట్టి కూడా రాసిన వాళ్ళు ఉన్నారు గైస్. అమ్మాయిలు అయ్యి ఉండి ఇంత ఎట్లా తగ్గిస్తారో అర్థమైతే లేదు. అండ్ ఇంకొక అమ్మాయిలు ఇట్లా అమ్మాయిలు అయితే ఇట్లా ముందు రోజే గైస్ నైట్ హాస్టల్లో కూర్చొని చదువుకోమంటే వాళ్ళ పేరెంట్స్కి ఇంకో అమ్మమ్మో ఇట్లా బయట పడుతున్నాయి గైస్. ఇగో ఇంత ఓవర్ యాక్షన్ కొద్ది ఇన్ని పేజీలు రాసింది. అసలు అవసరం లేని సబ్జెక్ట్ ఇదంతా. ఇంత రాసిందా కంటెంట్, ఇంత చదివింది అనుకుంటామా? రియాలిటీ హియర్ కమ్స్ రియాలిటీ. అన్ని ఎవ్రీథింగ్ ఎంత డీటెయిల్డ్గా చాలా. ఇప్పుడు ఇలా అమ్మాయిలు అయితే డ్రెస్సెస్ పైన రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి అక్కడ ఇంకొన్ని కథలు జరుగుతాయి, అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఎగ్జామ్ హాల్లోకి వచ్చినాం. చూడండి గైస్, ఇవి కూడా మేము అరేంజ్ చేసుకోవాలంట. గైస్ చీటింగ్ ఒకటే కాదు, చూడకుండా ఎలా రాయాలో ఎలా చదువుకోవాలో నేర్పిస్తారు. చూడండి, ఫస్ట్ చదువుకునేది చదువుకోండి. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తారు. ఫస్ట్ ఇట్లా యూనిట్ నేమ్స్ రాసుకోవాలి గైస్. దాంట్లో ఒక్కొక్క పార్ట్ నుంచి పక్క 14 marks క్వశ్చన్ వస్తుంది కదా. సో ఒక్కో పార్ట్ చూడండి గైస్, నేను ఎంతగానో చదివినా. ఏమొచ్చినాక రిజల్ట్ వచ్చినాక అయితే మొహాలు తీస్తాం. మరి
గైస్ ఈ క్వశ్చన్ పక్కా వస్తుంది ఎగ్జామ్లో. లీగల్ ఫార్మ్స్ ఇంతగానం చదివినా గైస్ మళ్ళీ ఏం వస్తలేదు నాకైతే. ఇగోండి ఇవి లాస్ట్ మూమెంట్లో ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ టాపిక్ అండ్ సైడ్ హెడ్డింగ్స్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది గైస్. ఇప్పుడు ఎగ్జామ్ టైంకి జస్ట్ ఈ సైడ్ హెడ్డింగ్స్ చూసుకుంటే ఆన్సర్ ఇట్లా చిటికేలో గుర్తొస్తుంది గైస్. మంచిగా పనికొస్తుంది. మా కాలేజ్లో పనులు తక్కువైనారు. సో గైస్ చదువుకోనికి సిద్ధమవుతున్నాం. లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్లో ఇట్లా ఒకరికి ఒకరు చెప్పుకుంటారు కదా ఆన్సర్స్. అట్లా నాకు మా ఫ్రెండ్ చెప్తుంది ఎవ్రీ టైం. దా రా తొందరగా. అబ్బా 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 చదువుతున్నావు. అదంతా వ్యక్తి గైస్ ఇట్లనే చిరాకు పడతారా మీరు కూడా? అదే ఇడ్డిరు ఏ మస్తు స్లోమో పెడతాను. ఇట్లా ఒక సాంగ్ పెడతా మంచిగా. ఆ చేతిలో ఉంటే కోమ్ చూపి. అస్సలే పెట్టా. ఎందుకు పెట్టాలి నీకు నేను? అలాంటి పని చేయకూడదు. రాసుకో. Tips for our juniors. చేది బాబా. ఓకే Shut up. ఇట్లా రాసుకున్నాడు మళ్ళీ ఇలా రాసుకున్నాడు. ఈమె చాలా డీసెంట్ అసలు. బెంచ్ మీద ఆన్సర్స్ రాయదు. బెంచా నువ్వు? ఫస్ట్ బెంచా? రాయిగా ఇవన్నీ ఏంటి? మా ఆన్సర్స్ కాదు. నేను ఏం తీసుకోలే. ఏ రబ్ చేసి ఇంకా నేనే రాసిన. ఆల్రెడీ ఏం కనిపించట్లే అసలు. ఏమైనా పూజ అనుకుంటున్నావా? పెన్నులు లేకుండా ఎగ్జామ్ హాల్కి రానికి, పెన్సిల్ లేకుండా. పెన్సిల్ నాది. హలో 4 రోజుల టైం వస్తే ఒక్కరు చదవలేరు. అట్లా కొట్టు కొట్టు. లాస్ట్ ఎగ్జామ్ డే. లాస్ట్ ఎగ్జామ్ డే. లాస్ట్ ఎగ్జామ్ డే. రమ్య లాస్ట్ ఎగ్జామ్ డే. అంజలి లాస్ట్ ఎగ్జామ్ డే. దోస్త్ కచ్చి. I won't talk to you, Gamana. Move. గైస్ హైలైట్ ఏంటి తెలుసా? కొంచెం హైలైట్ ఏంటి తెలుసా? ఈమె ఎగ్జామ్ పెట్టుకొని ఒకటే ఎగ్జామ్ గైస్ ఉంది. ఇచ్చింది ఒక ఎగ్జామ్ కోసం హాల్ టికెట్ మర్చిపోయి వచ్చింది తెలుసా? ఈమె Happens, you know. ఎందుకు కుడతారో తెలియదు ఇట్లాంటి వాళ్ళు. మొహం చూడండి కష్టపడి ఏదో సాధించినట్టు. ఇది చూడు, ఇది కష్టం. దిస్ ఇస్ కాల్డ్ కష్టం. ఇట్లా నీట్గా ఉంచుకోవాలి గైస్ హ్యాండ్స్ని. ఎగ్జామ్ రాసినామా రాయలేమా అన్నట్టుగా. నా 26 నీది 32. చీటింగ్ చేస్తాడు. డ్రాప్ల మీద ఎక్కించుకొని చేస్తే అట్లే ఉంటాడు. నేను 24. నేను ఇప్పటి వరకు చూసిందా? రిపోర్ట్ చేసావా? నిన్ను రిపోర్ట్ చేయాలి ఫస్ట్ కాలేజ్లో. నా గురించి చెప్పు, నేను ఎంత సిన్సియర్గా రాసిన ఎగ్జామ్. I agree to it. అది మరి అట్లుంటుంది గైస్. లైఫ్లో ఒక కోరిక మిగిలిపోయింది. ఆ కోరికగానే ఉంటుంది. ఒక్కసారన్నా ఇట్లా కాపీ కొట్టి ఇట్లా ఒక స్లిప్ ఇట్లా కాపీ కొట్టాలి, ఒక స్లిప్ పెట్టుకోవాలి. లేకపోతే అదే అయిపోయింది. అదే చెప్తున్నా, కోరికగానే మిగిలిపోతుంది అని. అంటే నువ్వు కంటిన్యూ చేయవా చదవడం? చెప్పలేను.
కూల్ వాటర్ రావుదాం పాపోయ్ ఆడికే కదా పోయేది. పైన ఎప్పుడు కాలేజ్కే రాదు గైస్. ఇప్పుడు సిగ్నేచర్ డే ఉంది, అది ఇంకొక వ్లాగ్ వస్తుంది. ఆ సిగ్నేచర్ డేలో నన్ను మొత్తం ఇన్సల్ట్ చేస్తున్నావు, ఫుల్ ఆన్ ఇన్సల్ట్. ఆ సిగ్నేచర్ డేలో ఆమె డ్రెస్ చూడరు గైస్. ఇంకా ప్రెసెంట్ అయిన డేస్ కంటే అబ్సెంట్ అయిన డేస్ ఎవరు కూడా టీ షర్ట్ పైన దయచేసి అబ్సెన్స్ గురించి అని పక్కా అదే రాస్తా. హాల్ టికెట్ ఎందుకు మర్చిపోయినావు చెప్పు. హడావిడిలో ప్రిపరేషన్ హడావిడిలో ఏం ప్రిపేర్ వచ్చి బెంచ్ మీద రాసే ప్రిపరేషన్. చెంప పక్కన గమన ఎందుకు ఎందుకు తీసేయాలి, ఎందుకు మర్చిపోయినావు చెప్పు. నాకు నిజంగా గుర్తులేదు హాల్ టికెట్ అని. నువ్వు ఎందుకు వచ్చినావు కాలేజ్కి? బాగుపడ్డానికి. అబ్బా ఇన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి లేదు బాగుపడాలనేది. ఇన్ని రోజులు కాలేజ్కి రాలే, ఇప్పుడు వచ్చి బాగుపడే లక్షణాలు ఒకటన్నా ఉన్నాయా? హాల్ టికెట్ మర్చిపోయి వచ్చింది. నేను అప్పుడు అతను ఎంఆర్ సెట్ అని పెడితే ఎంఆర్ ఐటీ దగ్గరికి పోయింది, అక్కడ అడిగిండు. అక్కడ నుండి డైరెక్ట్ అటు సైడ్ మెయిన్ క్యాంపస్కి వెళ్ళిండు. ఆ బయట వెయిట్ చేస్తే ఆ డోర్ క్లోజ్ చేసిండు. మల్లారెడ్డి కాలేజ్లతో ఇదే లొల్లి గైస్. ఒక క్యాంపస్ చెప్తే ఒక క్యాంపస్కి పోతారు. That's it for today's video. Please don't forget to like, share and subscribe to my channel Gamana Reddy. Bye bye. Take care.